గుడ్ మార్నింగ్. ఈరోజు మొఘల్ చరిత్రలో భాగంగా హుమాయూన్ లైఫ్ హిస్టరీ, అలాగే సూర్యవంశ పాలకుడైనటువంటి షేర్షా లైఫ్ హిస్టరీని క్షుణ్ణంగా పరిశీలిద్దాం. మొదటిగా హుమాయూన్ జీవిత చరిత్ర మనం చూసినట్లయితే క్రీస్తు 1530 నుంచి క్రీస్తు 1556 వరకు హుమాయూన్ మొఘల్ రాజ్యాన్ని పరిపాలించినట్లు మనకి తెలుస్తుంది. హుమాయూన్ బాబర్ కుమారుడు. ఇతని పూర్తి పేరు నసీరుద్దీన్ మహమ్మద్ హుమాయూన్. ఇతడు క్రీస్తు 1508లో మార్చి 6వ తేదీన కాబూల్ నందు జన్మించాడు. అయితే ఇతని తల్లి మహం బేగం. హుమాయూన్ అనగా అర్థం అదృష్టవంతుడు, కానీ ఇతని జీవితం అంతా కూడా దురదృష్టంతోనే సాగిందని చరిత్రకారులు అంటారు. ఎందుకు దురదృష్టం సాగిందంటే, ఇతను రాజ్యానికి వచ్చినప్పటి నుంచి నిరంతరం యుద్ధాలు చేస్తూనే ఉన్నాడు. తన తండ్రి బాబరు ఒక సుస్థిర సామ్రాజ్యాన్ని నిర్మించాడే కానీ ఎలాంటి పరిపాలన యంత్రాంగాన్ని ఏర్పాటు చేయలేదు. దాంతో ఇతను రాజ్యానికి వచ్చిన నాటి నుంచి తన తండ్రి కోరిక మేరకు రాజ్యాన్ని సోదరులకు పంచి సైనికంగా ఆర్థికంగా బలహీనుడు కావడంతో ఇతనికి ఆ ఇబ్బందులు తప్పలేదు. అంతేకాకుండా ఇతడు బాల్యంలోనే ఖాజా కలాన్, షేక్ జైనుద్దీన్ అనే గురువుల వద్ద తుర్కీ, అరబీ, పార్శిక భాషలతో పాటు చరిత్ర, భూగోళం, గణిత శాస్త్రాలను నేర్చుకున్నాడు. వీటితో పాటు అనేక రాజ్య విద్యలతో కూడా ఆరితేరినటువంటి ఘనత ఇతనికి దక్కుతుంది. అంటే ఒక్క మాటలో చెప్పాలంటే మొఘల్ చక్రవర్తులందరిలో అత్యంత జ్ఞానవంతుడు, తెలివైనవాడు, అనేక భాషలను అధ్యయనం చేసినటువంటి వాడు మనకి ఇతడే. అన్నిటికీ మించి ఇతను ఖగోళ, జ్యోతిష శాస్త్రాల్లో కూడా తన ప్రతిభా పాఠవాలు చూపాడు. మరోవైపు తండ్రి దండయాత్రలో పాల్గొని సైనిక సామర్థ్యాన్ని నిరూపించాడు. ఇతడు బాదఖ్షాన్ ప్రాంతానికి అధిపతిగా, శంకల గవర్నర్గా పనిచేసి పరిపాలన అనుభవాన్ని గడించినట్లు మనకి తెలుస్తుంది. బాబర్ చివరి రోజుల్లో అతని వారసుడిగా హుమాయూన్ని ప్రకటించడం జరిగింది. అయితే హుమాయూన్ని రాజు కాకుండా చేయడానికి అనేక కుట్రలు, కుతంత్రాలు అక్కడ జరిగాయి. ఖలీఫా అందుకు కీలక పాత్ర పోషించాడని చెప్పవచ్చు. ప్రధానంగా మనం చూసినట్లయితే హుమాయూన్ జీవితంలో ప్రధాన ఘట్టాలు ఏంటంటే, షేర్షాతో జరిగినటువంటి యుద్ధాలు అతని జీవిత విధానాన్ని మార్చేశాయి. షేర్షాతో జరిగినటువంటి యుద్ధాలన్నీ అతని జీవిత విధానాన్ని మార్చేశాయి. హుమాయూన్ సింహాసనం అధిష్ఠించిన వెంటనే దిన్ఫానా అనే యమునా నది ఒడ్డున ఒక నగరాన్ని నిర్మించాడు. ఇది అత్యంత సుందరమైనది కూడా. కానీ దీనివల్ల యమునా నది ఒడ్డున పరిపాలనకి ఏ విధమైనటువంటి అవకాశం లేదు. అక్కడ ఎలాంటి వనరులు లేకపోవడంతో అక్కడ రాజ్యాన్ని నిర్మించాడే కానీ దాన్ని ఏ విధంగానూ ఉపయోగించలేదు. అలాగే అన్నిటికీ మించి మనకి ప్రధానంగా హుమాయూన్ చేసినటువంటి తప్పిదాలు ఏంటంటే, బహదూర్ షాను ప్రాణాలతో విడిచిపెట్టడం, అనుభవం లేని ఆస్కారిని నియమించడం. దాంతో బహదూర్ షా గుజరాత్ను ఆక్రమించుకోవడం, బీహార్ పాలకుడైనటువంటి షేర్షా హుమాయూన్పై దండెత్తడం. ఈ సంఘటనలు అతని జీవన వైవిధ్యంలో
మలుపు తిప్పాయని చెప్పడంలో అతిశయోక్తి లేదు. షేర్షా హుమాయూన్తో చేసినటువంటి యుద్ధాలు మనం చూసినట్లయితే చోనార్ యుద్ధం, ఇది క్రీస్తకం 1537లో జరిగింది. చోనార్ కోటను పట్టుబడినటువంటి షేర్షా అప్పటికే దాన్ని ఖాళీ చేసి వెళ్ళిపోయాడు. కానీ బెంగాల్ రాజధానిగా గౌర్ను కొల్లగొట్టాడు. కర్మన నదీ తీరాన ఉన్నటువంటి చౌసా దగ్గర జరిగిన యుద్ధంలో హుమాయూన్ నదిని దాటి ప్రాణాలు దక్కించుకున్నాడు. అంటే షేర్షాతో జరిగినటువంటి ఏ యుద్ధంలో కూడా హుమాయూన్ విజయం సాధించలేదు. కనోజ్ లేదా బిల్గ్రామ్ యుద్ధంలో కూడా పల్లపు దేశాన్ని హుమాయూన్ ఎంచుకోవడం, ఆ సమయంలో వర్షం పడడం అతని పరాజయానికి మరో కారణమైంది. అంటే చోనార్ యుద్ధం, చౌసా యుద్ధం, కనోజ్ యుద్ధాలు హుమాయూన్ యొక్క జీవన విధానాన్ని పూర్తిగా మార్చేశాయి. హుమాయూన్ రాజ్యభ్రష్టుడు అవడానికి కొన్ని కారణాలు మనం చూసినట్లయితే, ఈ కారణాలు కూడా క్రీస్తకం 1540 నుంచి 55 వరకు మనం చెప్పుకోవచ్చు. ఒకటి ఏంటంటే, కనోజ్ ఓటమితో కొంతమంది స్త్రీలతో కొద్దిమంది అనుచరులతో ఢిల్లీ నుంచి పారిపోయాడు. కాబూల్ గుండా పారిపోవడానికి కమ్రాన్ అవకాశం కల్పించలేదు. హిందాల్ ఆశ్రయంతో ఉండగా అమితాబాను బేగం చూసి ఆమెను వివాహం చేసుకున్నాడు. అమరకోట రాజుగా రాణా ప్రతాప్ ఆశ్రయంలో ఆమెను 1542లో ఆమె అక్బర్ను ప్రసవించింది. కనీసం పుట్టిన బిడ్డ ఆడా మగ అని తెలుసుకుని అంత తీరిక కూడా ఆయనకి లేదు. కేవలం వివాహం చేసుకుని ఆమెతో ఇచ్చేసి వెళ్ళిపోయాడు. చివరికి పర్షియా చేరుకుని షాతస్మస్ నుంచి అక్కడ వారి సహాయాన్ని అర్థించాడు. దాంతో ఇతనికి సరైనటువంటి విధానం ఎక్కడ లభించలేదు. సరైన సహాయ సహకారాలు ఎవరూ చేయలేదు. చివరికి కాబూల్ని పునరాక్రమించడానికి ప్రయత్నించాడు. అదే అతని జీవితంలో మరో ముఖ్య ఘట్టంగా మనం చెప్పుకోవచ్చు. తిరిగి కాబూల్ని పునరాక్రమించడానికి ఇతను ప్రయత్నించగా పంజాబ్లోని ఆఫ్ఘన్లను ఓడించి మచ్చివార్ యుద్ధం ద్వారా మే 15, 1555లో విజయం సాధించాడు. ఆదిల్షా సూర్చే సికిందర్ సూర్ను ఓడించి సర్హింద్ యుద్ధంలో విజయం సాధించాడు. దాంతో ఢిల్లీ పునరాక్రమణ క్రీస్తకం 1555 జూలైలో జరిగింది. దురదృష్టం ఏంటంటే 1556 జనవరిలో ఇతను మరణించాడు. ఇతని యొక్క లోపాలు బలహీనతను మనం చూసినట్లయితే నల్లమందు తినడం ఇతని యొక్క బలహీనత, కఠినత్వం లేకపోవడం, మూడోది చెడ్డవారిని గుర్తించలేకపోయాడు, శత్రువుల్ని విడిచిపెట్టడం, సరైనటువంటి యుద్ధ తంత్రాలు అనుసరించలేదు. ఇతడు అభినందించే విషయాలు ఏంటంటే పర్షియన్, తుర్కీ భాషలో పండితుడు, సంగీతం అంటే ఇతనికి అమితమైన ఇష్టం అన్నమాట. అన్నిటికీ మించి గజల్, రుబయా, మస్నావి పద్ధతుల్లో గీతాలు రచించాడు. అంటే స్వయంగీతుడు కవి కూడా. అంటే మనం ముందుగానే చెప్పుకున్నాం, మొఘల్ చక్రవర్తిలోనే అత్యంత జ్ఞానం కలిగినాడు, సకల విద్యలు అభ్యసించినటువంటి వాడు హుమాయూనే. వాస్తవ జీవితంలో అదృష్టవంతుడు అనే పదానికి చాలా లక్షణాలు ఉన్నప్పటికీ కూడా ఇతన్ని దురదృష్టం వెంటాడుతూనే ఉంది. ఖగోళ శాస్త్రంలో పాండిత్యం ఇతనికి ఎనలేని ఖ్యాతిని తెచ్చిపెట్టింది. జ్యోతిష శాస్త్రంపై ఇతను అత్యంత నమ్మకాన్ని ఉంచేవాడు. అన్నిటికీ మించి ఇతను
ఎక్కువ సమయం ఢిల్లీలోని పుస్తక భాండాగారంలోనే గడిపేవాడని మనకి తెలుస్తుంది. ఖగోళ పరిశోధనలు కూడా కొన్ని జరిపినట్లు మనకి చరిత్ర ద్వారా తెలుస్తుంది. ఇతని కాలంలో భారతదేశానికి వచ్చినటువంటి చిత్రకారులు మనం చూసినట్లయితే సయ్యద్ అలీ తెబ్రిజీ, అబూ సయ్యద్, వీళ్ళు పర్షియా నుంచి హుమాయూన్ కాలంలో భారతదేశానికి వచ్చి భారతదేశంలో స్థిరపడినట్లు మనం చెప్పుకోవచ్చు. అంతేకాకుండా ఇతని జీవిత చరిత్రని తన సోదరి అయినటువంటి గుల్బదన్ బేగం హుమాయూన్ జీవిత చరిత్రని చాలా క్షుణ్ణంగా విశ్లేషణాత్మకంగా రచించింది. కానీ మధ్యయుగ భారతదేశ చరిత్రలో సకల శాస్త్రాలను అధ్యయనం చేసి తన విలాసాలతో రాజ్యాన్ని కోల్పోయినటువంటి చక్రవర్తి ఎవరైనా ఉన్నారంటే, లేదా తండ్రి కోరికను పూచే తప్పకుండా పాటించినటువంటి చక్రవర్తి ఎవరైనా ఉన్నారంటే అది కేవలం హుమాయూన్ అని చెప్పవచ్చు. రాజ్యాన్ని తండ్రి కోరిక మేరకు సోదరులకు పంచి చివరికి తాను అడవుల పాలైనట్లు తెలుస్తుంది. అందుకని తన కుమారుడైనటువంటి అక్బరు మధ్యయుగ భారతదేశ చరిత్ర లేదా ప్రపంచ చరిత్రలోని ఒక నిశానిగా మిగిలిపోవడానికి ఇతని యొక్క వైఫల్యాలే కారణంగా మనం చెప్పుకోవచ్చు.